ఏపీ సీఎం చంద్రబాబు ఒంగోలులో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా విద్యార్థులకు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. కలాం జయంతి సందర్భంగా స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన అవార్డులు అందించనున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జీవితంలో చాలా మంది కష్టపడతాం, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం ఒక స్థాయి వరకు మనకు తిండి, మన సదుపాయాల కోసం, మన భవిష్యత్తు కోసం కష్టపడతాం. ఆ తర్వాత మనమందరం ఆలోచించాల్సింది గుర్తింపు కోసం, గౌరవం కోసం బ్రతుకుతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇచ్చిన ప్రతిభ అవార్డు మీరు చూస్తే, ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రతిభ అవార్డు మీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. ఇటీవల కాలం నేను చూశాను, చాలామంది ఎక్కడో అమెరికాలో ఉన్నారు. వాళ్ళు వచ్చి అంటారు, 10వ తరగతిలో మీ దగ్గర ప్రతిభ అవార్డు తీసుకున్నాను. నేను ఆ రోజే ఒక దృఢ సంకల్పంతో నిర్ణయం చేసుకున్నాను, నా జీవితంలో పైకి రావాలి, ఉన్నత స్థానానికి చేరాలనుకున్నాను, చేరానని చెప్పి వారు చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది. ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెళ్ళారు. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఇక్కడుండే దగ్గర 7,010 మందికి అవార్డులు వచ్చాయి. 3,988 మంది స్కూల్ ఎడ్యుకేషన్లో వచ్చారు. 748 మంది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వచ్చారు. టెక్నికల్ ఎడ్యుకేషన్లో 430 మంది వచ్చారు. డిగ్రీ పీజీలో 311 మంది వచ్చారు. యూనివర్సిటీ నుంచి 1,285 మంది వచ్చారు. మొత్తం కలిసి 7,010 మంది వస్తే, నేను ఏ అయితే కలగన్నా నా కళ ఈరోజు నిజమైంది. ఈ అవార్డులో బాలికలు 4,388 మంది వచ్చి, బాయ్స్ అయితే 2,374 వచ్చారు. అంటే బాయ్స్ కంటే గర్ల్స్ డబుల్ వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా గర్ల్స్ అందరినీ అభినందిస్తున్నాను. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, తల్లిదండ్రులు ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేస్తే, అమ్మాయి పుడితే అబ్బాయి అయితేనే చూసుకుంటాడని మళ్ళీ అబ్బాయి కోసం మళ్ళా ప్రయత్నం చేసేవాళ్ళు. అదే అబ్బాయి పుడితే అమ్మాయి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. రెండో విషయం మీరు చూస్తే, అమ్మాయిలకు పెళ్లి చేసి పంపించేస్తాం కాబట్టి తొందరగా పెళ్లి చేసి పంపిద్దాం, వీళ్ళకి ఎందుకు ఖర్చులు పెట్టడం, వీళ్ళ మీద ఎందుకు పెట్టుబడి పెట్టడం అని ఆలోచించేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానం. ఒక మాటలో చెప్పాలంటే, జీవితంలో తల్లిదండ్రుల్ని బాగా చూసుకునే శక్తి అమ్మాయిలకే ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అందులోనే ఇక్కడ చూసినప్పుడు చాలా బ్రహ్మాండంగా ముందుకొచ్చారు, మంచి చరిత్ర సృష్టించారు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను మీ అందరికీ, చదువు అనేది ఆనందాన్ని ఇవ్వాలి, ఆనందంగా చదువుకోవాలి. చాలామంది నన్ను అడుగుతారు, మీరు రాత్రింబగుళ్ళు పనిచేస్తారు, మీకు విసుగు లేదా అని. నేను ఒకటే చెప్పాను, ఇష్టపడి పని చేస్తాను, అందుకే నాకు విసుగు ఉండదు. ఎంత పనైనా చేస్తాను, ఆ పనిలోనే ఆనందాన్ని పొందుతాను నేను చెప్పాను. నేను పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఇష్టపడి చదవాలి. కష్టపడి చదివితే ఏమి చదువు రాదు, కానీ కష్టమే మిగిలిపోతుంది. మీకు కూడా స్ట్రెస్ మిగిలిపోతుంది, లేనిపోని మానసిక ఆందోళన వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, కొన్ని కార్పొరేట్స్ అయితే ఎక్కువ చదివించాలని, ర్యాంకులు రావాలని మెషిన్స్ మారిగా పనిచేపిస్తున్నారు. అది అవసరం లేదని నా అభిప్రాయం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనమందరం కూడా ప్లజెంట్గా చదువుకోగలిగితే, తక్కువ సమయమైనా ఎక్కువ ఫోకస్ చేయగలిగితే, కాన్సన్ట్రేట్ చేయగలిగితే, దానివల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అందుకనే కాలేజీల్లో కానీ స్కూల్స్లో మీరు చూస్తే స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, గేమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఈరోజు కూచిపూడి లాంటి డ్యాన్సులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు అవార్డ్స్ కూడా
248 మంది ఎవరైతే జాతీయ అవార్డులు కానీ రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చిన వారికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ మళ్ళీ రాష్ట్ర స్థాయి అవార్డులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వం ఇచ్చేది 20,000 రూపాయలు ఈ అవార్డు అమౌంట్ ఇస్తూ ఉంది. ఒక మెరిట్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంది. ఒక గోల్డ్ కోటెడ్ కాపర్ మెడల్ కూడా ఇస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ మెడలు మీ జీవితానికి ఒక రికగ్నిషన్, ఒక గుర్తింపు, ఒక స్ఫూర్తి. ఇప్పుడే నేను ఆలోచించాను, ఎవరైతే ఈరోజు మెడల్ వచ్చారో మీరు భవిష్యత్తులో గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తే 1 సంవత్సరం మామూలుగా అయితే 60 సంవత్సరాలుంటే మీకు అదనంగా 1 సంవత్సరం ఎక్కువగా ఈ యొక్క ఉద్యోగంలో ఉండే అవకాశాలు కల్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరికీ 60 ఇయర్ అయితే 60 ఏళ్ళు అయితే మీకు మాత్రం 61 సంవత్సరాలు పనిచేసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం. అది మెరిట్కి ఇచ్చే గుర్తింపు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైక్ కొంచెం చూసుకో. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు మనందరం అబ్దుల్ కలాం గారు ఒక విద్యావేత్త, ఒక స్ఫూర్తిదాత, ఒక మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అరుదైన అవార్డు, అత్యున్నతమైన అవార్డు, భారతరత్న అవార్డు కూడా ఆయనకు దక్కింది. ఆయన ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ ఆయన జీవితం యువతకు ఒక ఆదర్శం. నాకు ఆయనతో బాగా పరిచయం ఉంది. ఆయన 1-2 కాదు, అనేక విషయాల్లో ముందుకు పోయారు. ఈరోజు ఆయన చూసినప్పుడు క్షిపణి ప్రయోగాలు ఆయన్నే చేయడం, ఇంకో పక్కన మిసైల్స్ కానీ ఇవన్నీ చేయడం, ఒక పక్క సెటిలైట్స్ అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున జీవితాంతం కష్టపడ్డాడు. ఆయన అందరికంటే ముఖ్యంగా యువతలో ఒక స్ఫూర్తినిచ్చాడు. ఎక్కడికి పోయినా విద్యార్థులతో మాట్లాడడం, యువతతో మాట్లాడడం, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో మనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజుల్లో నేను ముఖ్యమంత్రిగా ఉండి విజన్ 2020 తయారు చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. అదే మరిగా ఆయన దేశం కోసం ఒక విజన్ తయారు చేయాలని ఆ రోజు నా దగ్గరికి వస్తే మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత విజన్ 2020 దేశానికి కూడా తయారు చేశారు. ఆయన చనిపోయే మునుపు ఆయన ఒకసారి చూస్తే ఆయన జీవిత చరిత్ర రాశాడు. అందులో ఒక విషయం కూడా రాశాడు, నాకు ఎంతో గర్వకారణం. ఆ రోజు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశానికి అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను గట్టిగా చెప్పి అబ్దుల్ కలాం అయితే బాగుంటుందని ఆయనకు సజెస్ట్ చేశాను. ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు అబ్దుల్ కలాంని ఎంపిక చేయడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వయంగా ఆయన ఆటోబయోగ్రఫీలో ఆయన రాస్తూ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఫోన్ చేశారు. ఫోన్ తీసుకునే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, ఆనాటి సీఎం గారు ఫోన్ చేశారు. ఈ ఆఫర్ వస్తే యాక్సెప్ట్ చేయమని కోరారు. ఆ విధంగా ప్రధానమంత్రి ఫోన్ చేస్తే నేను ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి దేశ అధ్యక్షుడైనని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ రెఫరెన్స్ ఇచ్చానంటే నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తాను, మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వాలి, స్ఫూర్తిదాయకమైన నాయకులను ఎంపిక చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఒక స్ఫూర్తిదాత కొన్ని వందల వేల మందికి స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంటుంది. ఆయన మామూలుగా ఒక డిఫెన్స్ మ్యాన్ గానో లేకపోతే ఒక మిసైల్ మ్యాన్ గా ఉంటే కొంతవరకు ఉపయోగపడాడు. కానీ ఆయన దేశ అధ్యక్షుడై కొన్ని లక్షల మందికి స్ఫూర్తిదాతగా ఒక ఆదర్శమూర్తిగా మిగిలిపోయారంటే అది ఆయన చేసిన గొప్ప పని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఆలోచించింది ఆయన పుట్టినరోజున మీకు అవార్డు ఇవ్వాలని.
ఈ అవార్డు తీసుకున్న మీరందరూ అనునిత్యం అబ్దుల్ కలాంని ఆలోచించుకుని అంతటి గొప్ప వ్యక్తులుగా తయారు కావాలనేది నా ఆకాంక్ష, నా అభిమతం. తప్పకుండా మీరు అవుతామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టడానికి కూడా మీకు మనసు రాదు పిల్లలు. మీ క్యారియర్ గురించి నేను ఆలోచిస్తా ఉంటే మీరు ఎక్కడో ఆలోచిస్తే కరెక్ట్ కాదు. ఈరోజు ఎక్కండి తల్లిదండ్రులు కోరుతున్నాం, మీ పిల్లల్ని బాగా చదివించారు, బాగా సహకరించారు, మట్టిలో మాణిక్యాల్ని బయట తీసుకొచ్చారు. వీళ్ళందరూ మీ కుటుంబానికే కాదు, వీళ్ళు రాష్ట్రానికి ఆస్తి, దేశానికి కూడా ఒక ఆస్తి. మిమ్మల్ని చూసుకోవడమే కాదు, ఈ దేశ అభివృద్ధిలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు. దానికి మీరు గర్వపడాలి. మీ పిల్లలు కూడా మీరు తల్లిదండ్రులుగా ఉండడానికి వాళ్ళు కూడా గర్వపడతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మీరందరూ టీచర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక 5,000 మంది ఉన్నారు. మామూలుగా స్వతహాగా మీరు ఒకసారి ఆలోచిస్తే మనుషులకు ఎక్కడా లేని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాలెడ్జికి పేదరికం లేదు. డబ్బులుండే వాళ్లే తెలివివంతులు కాదు. వాళ్ళ డబ్బుల వల్ల అవకాశాలు వస్తాయి. ఈ పేద పిల్లలు అవకాశాలను ఎదుర్కొంటూ ముందుకు పోయే పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే మన మారుమూల గ్రామాల్లో ఉండే పేద పిల్లలు బెటర్గా ఉంటారు, బ్రహ్మాండంగా రాణిస్తారు, విద్యావంతులుగా ముందుకు పోతారని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే గంటా శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పారు. ఏదైతే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు రావాలని ప్రయత్నం చేశాను, కానీ నా కళ మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగువాడు మన నాదెళ్ల సత్య అయ్యాడంటే అది మనం చూపించిన చొరవ, మన పిల్లలకుండే తెలివితేటలని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క మీరు పిల్లలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ వరల్డ్లో ఉన్నాం. నేను ఈ వర్డ్ కూడా వాడుతున్నాను. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ప్రపంచంలోనే భారతదేశం 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక దేశంగా ఉంటుంది. ఇప్పుడు 5వ దేశంగా ఉన్నాం. భవిష్యత్తులో అనుమానం లేదు. చైనా, అమెరికా తర్వాత మనమే ఉంటాం. బాగా పనిచేసుకుంటే మొదటి స్థానం కానీ 2వ స్థానంలో మనం ఉంటాం. రెండో విషయం మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో, మన దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అమెరికా దేశంలో ఉండే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకంటే ఆ సంఖ్య కంటే ఎక్కువ మన దేశంలో ఉందంటే అది ఈరోజు ఈ దేశం యొక్క గొప్ప సంపద, మానవ వనరుల సంపద. మూడో విషయం మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెండ్. యువత ఎక్కువ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. అమెరికాలో యువత లేరు, చైనాలో లేరు, యూరోప్లో లేరు. ఎక్కువ యువత ఉండే ఏకైక దేశం ప్రపంచంలో మన దేశం. దానికి నేను గర్వపడుతున్నాను ఇలాంటి పిల్లలను చూసినప్పుడు. ఇంకో పక్క అన్నింటికంటే ముఖ్యంగా టెక్నాలజీ. ప్రపంచాన్ని శాసించేది, ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోయేది, మనుషులకు ఆనందాన్ని ఇచ్చేది టెక్నాలజీ అయితే ఆ టెక్నాలజీ శాసించే శక్తి ఒక్క భారతీయులకే ఉంది, ఇండియన్స్కే ఉంది. అందులో అగ్రస్థానంలో మనం ఉన్నామని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ప్రపంచం మొత్తం 4 ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే 1 ఇండియన్ ఉన్నారు. ఇండియన్స్లో 4 ఇండియన్స్లో 1 ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీరు. సేవలు అందించే శక్తి మీకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక విజన్ తయారు చేశాను. ఈరోజు మిత్రులందరూ చెప్పారు, విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. హైదరాబాద్ నగరం అభివృద్ధి చేశాం, ప్రపంచ పటంలో పెట్టాం, నాలెడ్జ్ నగరంగా ముందుకు పోయాం.
అదే సమయంలో విభజన జరిగిన తర్వాత కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, రాజధాని లేదు, అర్బన్ పాపులేషన్ లేదు. అలాంటి సమయంలో ఆదాయం కూడా తక్కువ వచ్చే రాష్ట్రం ఇది. నేను ఒకటి ఆలోచించాను, ఈ రాష్ట్రానికి ఒక విజన్ ఇవ్వాలి, ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు చేయాలని నేను ఒక విజన్ ఇచ్చాను. విజన్ 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటాం. 2029కి నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉంటుంది. అనుమానమే అవసరం లేదని మరొకసారి ఇక్కడే పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. దీనికోసం మీరు ఒకసారి చూస్తే నేను ఆలోచించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు చేయాలని, ఇంకో పక్క ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు కావాలని నేను ఆలోచిస్తున్నా. నేను అందుకనే మీతో మాట్లాడాను. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీరు 10th క్లాస్ చేశారు, ఆర్ ఇంటర్మీడియట్ చేస్తున్నారు, డిగ్రీ పీజీ చేస్తున్నారు. మీరు వివిధ సబ్జెక్టులో నాలెడ్జ్ని అక్వైర్ చేస్తున్నారు. నాలెడ్జ్ అనేది ఏదైతే మళ్ళా అప్లికేషన్ పెట్టి దాన్ని ఉపయోగించి ఫలితాలు రాబడితే అది నిజమవుతుంది. లేకపోతే నాలెడ్జ్ను ఉపయోగించుకొని మీరు చదువుకొని ఆ నాలెడ్జ్ను ఉపయోగించే ఫలితాలు రాబట్టలేకపోతే అది థియరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఎప్పటికప్పుడు నేను ఆలోచిస్తున్నాను, విద్యార్థుల్ని క్షేత్రస్థాయిలో అనుసంధానం చేయాలని, మీరు చదువుకున్న చదువుని క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేసి మీకంటూ ఒక ప్రత్యేకత రావాలని అనునిత్యం నేను ఆలోచిస్తున్నా. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా గ్రామాలకు పంపిస్తున్నాం. ఇంకా మొన్నే జ్ఞానబేరి ప్రోగ్రాం పెట్టి మీరు ఏం చేయాలన్న విషయాలు చెప్తున్నాయి. ఒక్కొక్క జిల్లాలో 10 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు ఏ విధంగా క్షేత్రస్థాయిలో అనుసంధానం కావాలో అనుసంధానాన్ని ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక విషయం నేను కోరుతున్నాను. మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు ఎంఏ బిఏ అయిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు సమాజంలో ఉండే సమస్యలు కానీ ఫర్దర్గా మీరు అధ్యయనం చేసే నాలెడ్జ్ని కానీ ముందుకు తీసుకుపోవడం కోసం ఇన్నోవేషన్తో ముందుకు పోవాలి. ఇన్నోవేషన్ అన్నప్పుడు ఇది కొత్త కాదు. ఏదైతే మీరు చేసే పని విభిన్నంగా మీరు చేసే, నూతనంగా మీరు చేయాలి. అది చేసి ఎక్కువ రిజల్ట్స్ రాబట్టగలిగితే ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఇంకో పక్క పిల్లలందరినీ ఒకటే కోరుతున్నాను, నాలెడ్జ్ని కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్గా మీరు ఉపయోగించుకుంటే, మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకోగలిగితే మీరు ఒక నాయకత్వం ఇవ్వగలిగితే ఏదైనా సాధ్యం. ఒక గూగుల్ ఉంది, Amazon.com ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఆలీబాబా ఉంది, ఇంకా చాలా కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలన్నీ కూడా ఒక నాయకత్వాన్ని ఇవ్వగలిగారు, ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నారు. దీనివల్ల విపరీతమైన కంపెనీలకి సంపద సృష్టించే పరిస్థితికి వచ్చారు. ఇటీవల కాలంలో మీరు చూశారు, మన రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది. నేను టెక్నాలజీ ఉపయోగించాను, అందరిలో కూడా స్కిల్స్ అనే పెంచాం. మొదటి సంవత్సరం 2వ స్థానానికి వచ్చాం, 2వ సంవత్సరం 3వ సంవత్సరం మొదటి స్థానానికి వచ్చాం. భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల లాభం ఏంటని మీకు చాలా మందికి అనుమానం రావచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగా ఉంటే చాలా మంది పెట్టుబడిదారులు ఆటోమేటిక్గా వస్తారు. ఎక్కడికో పోవలసిన అవసరం లేదు, వివిధ ఆఫీసులకు పోయే పని లేదు, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఎలాంటి శ్రమ ఉండదు. ఎలాంటి పర్మిషన్లు కావాలన్నా రియల్ టైంలో
సర్వీస్ స్టాండర్డ్స్తో ఇమ్మీడియట్గా అయిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్క పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. దేశం యొక్క ఆవరేజ్ వయస్సు కూడా జీవితకాలం పెరిగింది. ఇప్పుడే 70 సంవత్సరాలు వచ్చింది. భవిష్యత్తులో మీరు ఒకసారి చూస్తే మీరు పెరిగి పెద్దయ్యే లోపల మీ వయసు ఆవరేజ్న 100 సంవత్సరాలకు వస్తుంది. దానికి కారణం ఈరోజు మెడికల్ హెల్త్ పెరుగుతూ ఉంది, హెల్త్ కేర్ బాగా వస్తూ ఉంది, క్వాలిటేటివ్ హెల్త్ కేర్ వస్తూ ఉంది. ఇంకో పక్క చూస్తే టెక్నాలజీ అవైలబిలిటీలో ఉంది. దీనివల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చి జీవితంలో ఆయుస్సు కూడా పెరిగే పరిస్థితుంది. మీరు ఒకసారి చూస్తే దివిసీమలో మీరు పిల్లలు పుట్టినప్పుడు దివిసీమలో చాలా పెద్ద ఎత్తున తుఫాను వచ్చింది. 20,000 మంది చనిపోయారు. ఎక్కడ చూసినా శవాలన్నీ కుప్పలు కుప్పలుగా ఉండిపోయే పరిస్థితి వచ్చింది. నేను 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు కొంతమంది పిల్లలు పుట్టుంటారు. కానీ ఆ రోజు చూస్తే హరికేన్ తుఫాన్ వచ్చింది. 2,500 నుంచి 3,000 మంది చనిపోయారు. ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఊరికి పోతే 500-600 మంది శవాలు కనపడేటివి. టెక్నాలజీ కొంతవరకే ఉపయోగించాం. మొన్న హుదూద్ సైక్లోన్ వచ్చింది, టెక్నాలజీ ఉపయోగించాం. ముందే చెప్పాం, 35 మంది మాత్రం చనిపోయారు. నిన్న తిత్లీ తుఫాన్ వచ్చింది, ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేశాం. ఎక్కడ క్రాస్ అవుతుందో చెప్పాం, జాగ్రత్తలు ఇండికేట్ చేశాం. మొత్తం 8 మంది మాత్రం చనిపోయే పరిస్థితి వచ్చింది. అది కూడా కొంతమంది మనం చెప్పినా వినకుండా పశువుల కోసం బయట పోవడం ఒకరిద్దరే చనిపోయారు. ఈరోజు ఇవన్నీ కూడా టెక్నాలజీ ఒక పక్కన, హౌసెస్ కూడా పర్మనెంట్ హౌసులు రావడం, అదే మరి టాయిలెట్స్ రావడం. మీరు బయట రావద్దంటే ఇంట్లో ఉండే వస్తు వచ్చిన దానివల్ల చాలా వరకు ఉపయోగపడింది. మీ జీవిత కాలంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఒక స్టూడెంట్ ఎవరైనా కాలేజీలో స్కాలర్షిప్ రావాలంటే చాలా అవస్థపడేవాళ్ళు. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టేవాళ్ళు, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టేవాళ్ళు, నేటివిటీ సర్టిఫికేట్ పెట్టేవాళ్ళు. దీనికోసం